వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఈ రోజు నేను మీ ముందుకి ఒక సరికొత్త థీమ్ తో అయితే వచ్చాను. ఏంటి అంటే హోమ్ టూర్. హోమ్ టూర్ అనగానే మనకి ఇంట్లో ఏమేమి ఉంటాయి ఏంటి అన్నది ఒక క్యూరియాసిటీ అనేది అయితే ఉంటుంది. సో దానితో పాటుగా మనకి అందరికీ తెలిసింది ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుతం వస్తుంది వరల్డ్ ఎగ్ డే. వరల్డ్ ఎగ్ డే అంటే మనకి ఎగ్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ అని అన్నప్పుడు, ప్రోటీన్స్ తీసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఎగ్. ఎందుకంటే అది మన బడ్జెట్లో ఉంటుంది, మనకి ఈజీగా దొరికిపోతుంది. కానీ అది మనం ఎలా కుక్ చేసుకుంటే అది మన హెల్త్కి మంచిది, దానివల్ల మనం ప్రోటీన్స్ని ఎలా తీసుకోవచ్చు, అదే విధంగా మనకి కొంతమంది న్యూట్రిషనిస్ట్ కూడా చెప్తూ ఉంటారు హాఫ్ బాయిల్డ్ తినొచ్చు, లేదు ఫుల్ బాయిల్డ్, ఆమ్లెట్ ఇలా తినొచ్చు అని కొంతమంది చెప్తుంటే, మరికొంతమంది అవి తినడం వల్ల మన హెల్త్ పాడవుతుంది అని చెప్తుంటారు. సో ఇవన్నీ డౌట్స్కి కూడా చెక్ పెట్టేందుకు వీటి గురించి కంప్లీట్గా తెలిసినటువంటి వ్యక్తి మాటల్లోనే విందామని ఈరోజు నేను మీ అందరినీ సురేష్ చిట్టూరి గారి ఇంటికి తీసుకొచ్చాను. ప్రజెంట్ ఎగ్ కమిషన్ చైర్మన్, అదేవిధంగా ప్రజెంట్ ప్రెసిడెంట్ కూడా. సో వారి మాటల్లోనే విని వారి హౌస్ కూడా ఎలా ఉంటుందన్నది ఒక చిన్న హోమ్ టూర్ వేసి వచ్చేద్దాం రండి. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ లోని సురేష్ చిట్టూరి గారి ఇంట్లో ఉన్నాం. సో వారి హోమ్ టూర్ చేస్తూ మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. వావ్, సో చూస్తున్నాం కదా చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మొత్తం గ్రీనరీగా చెట్లతో మనకి ఎంతో హార్ట్కి ఎంతో పీస్నిస్తూ పీస్ఫుల్గా అనిపిస్తూ మన స్ట్రెస్ని కూడా అంత రిలీవ్ చేసే విధంగా ఉంటుంది. మనలో చాలా మందికి ఉంటుంది, ఇంటికి వచ్చాము ఒక స్ట్రెస్ఫుల్ డే వర్క్ తర్వాత నుంచి మనం ఇంటికి వచ్చాము అని అంటే మనకి ప్రశాంతంగా చుట్టూ నేచర్ కనిపించే విధంగా ఉంటే ఆ రోజు మనం పడిన కష్టం అంతా కూడా మర్చిపోతూ ఉంటాం. సో ఇక్కడ ఉన్న చెట్లని, ఈ చుట్టూ గ్రీనరీని, అదే విధంగా అటు సైడ్ ఉన్నటువంటి చెట్లని, ఇంటికి చుట్టుపక్కల కూడా మొత్తం 4 వైపులా కూడా చెట్లు అనేవే ఉన్నాయి. పచ్చదనంతో నిండి ఫ్రెష్ ఎయిర్ని ఇస్తూ మనకి చూడగానే పీస్ అనేది మన మెంటల్ స్ట్రెస్ని కూడా రిలీవ్ చేసే విధంగా ఉన్నాయి. బయటే ఇలా ఉంటే ఇంకా ఇంటి లోపల ఎలా ఉందో చూద్దాం. సో మొత్తానికైతే మనం సురేష్ గారి ఇంటి లోపలికి వచ్చాం. రావంగానే మనకి ఇటు రైట్ సైడ్లో టీవీ, అదేవిధంగా సోఫా ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ డైనింగ్ టేబుల్, లివింగ్ ఏరియాలో మొత్తం అయితే సోఫా, టీవీ, డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంట్లోకి రాగానే ఒక ప్రశాంతమైన వాతావరణం. సో చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి లివింగ్ ఏరియాలో మనం జనరల్గా ఏదైతే లివింగ్ ఏరియాలో పెట్టుకునేటువంటి సోఫా కానీ టీవీ కానీ అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు మనలాగే అరేంజ్ చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడికి రావంగానే మనకి ముఖ్యంగా అనిపించేది ఎంతో పీస్ అనేది అయితే కనిపిస్తుంది. అంటే ప్రశాంతమైన వాతావరణం, అదేవిధంగా దేవుడి యొక్క పటాలతోటి కూడా మంచిగా అలంకరించుకున్నారు. సో ఈ రూమ్కి వచ్చేసరికి మాత్రం మనకి ఇక్కడ చాలా వరకు కూడా అవార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ అవార్డ్స్ అన్నీ కూడా సురేష్ గారు ఇప్పటి వరకు తన కెరీర్లో సంపాదించుకున్నటువంటి అవార్డ్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని అవార్డ్స్లో మనకి కొంచెం వెరైటీగా కనిపించేది ఇది ఏంటి అని అంటే, సురేష్ గారి ఫాదర్ అయినటువంటి జగపతిరావు గారు, ద లెజెండరీ జగపతిరావు గారు పొందినటువంటి ఎగ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఇది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ అంటే ఫాదర్స్ ఎవరైతే ఆ ఫార్మ్స్ని, లేకపోతే ఈ ఎగ్స్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఏవైతే స్టార్ట్ చేశారో దాన్నే సురేష్ గారు ఇప్పటి వరకు కూడా కాపాడుతూ వస్తూ ఉన్నారు. సో ఆ ఫామ్కి సంబంధించినటువంటి విషయాలు, అదే విధంగా తన లైఫ్లో జరిగినటువంటి విషయాలు అన్నిటి గురించి కూడా సురేష్ గారినే అడిగి తెలుసుకుందాం. ఏ ఇంట్లో అయినా ఫ్యామిలీ ఫోటో అనేది కామన్. మనకు ఒక ప్లేస్ ఉంటే అందులో వాల్ మొత్తం మీద కూడా మనకు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫోటోలను అయితే మనం ప్లేస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ సురేష్ గారి ఇంట్లో కూడా మనం ఇక్కడ చూడొచ్చు వాళ్ళ పేరెంట్స్ పెళ్లి ఫోటోలైనా కానీ, వాళ్ళ పిల్లల ఫోటోలైనా కూడా, అదేవిధంగా వాళ్ళ జగపతి రాయుడు గారి మనవడు ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి పెళ్లి శుభలేఖ కూడా ఇక్కడ ఫ్రేమ్ కట్టించి మరి పెట్టడం అయితే జరిగింది. సో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అదేవిధంగా జగపతి రాయుడు గారి యొక్క పెళ్లి, తన పెళ్లి ఫోటోలు, తన తలంబ్రాలు పోసుకునేటువంటి ఫోటోలు అవన్నీ కూడా మనకి ఇక్కడ ఒక ఫ్రేమ్లో అయితే ఈ గోడ దగ్గర అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇవే కాకుండా మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం పదండి. ఇప్పటి వరకు అయితే మనం సురేష్ గారి యొక్క తల్లిదండ్రులు ఏదైతే ఉంటారో ఆ ఇంటి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడికి సురేష్ గారు ఉన్నటువంటి ఇంటికి వచ్చాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కూడా ఏదైతే మనం ఇంటికి ముందుగా చూసినటువంటి పచ్చదనం ఏదైతే ఉందో ఆ పచ్చదనమే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రకృతి పచ్చదనం అనే కాన్సెప్ట్ తోటి అయితే ఇంటి చుట్టూ కూడా మొక్కలే పెట్టడం జరిగింది. సో జూబ్లీ హిల్స్లో ఇలాంటి ఒక పెద్ద ఇంట్లో ఇంత పెద్ద గ్రీనరీని
పెట్టి వీటిని చూసుకోవడం అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి. అదే విధంగా మనం ఈ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఎంట్రన్స్ లోనే ఒక డివోషనల్ వైబ్ వచ్చే విధంగా మనకైతే తులసి కోట దర్శనం ఇస్తుంది. మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలో ఇంట్లో స్పేస్ లేదని చెప్పేసి ఎవరు కూడా మొక్కలు కానీ అందులో మనం దేవతగా పూజించేటువంటి తులసి మొక్కను పెట్టడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్లలో ఇక్కడ మనకి ఇంత పెద్ద తులసి కోట అయితే దర్శనం ఇస్తుంది. సో ఇదే కాకుండా ఇంకా ఏమేం వస్తువులు ఉన్నాయి, ఎలాంటి వస్తువులు ఉన్నాయి ఏంటన్నది కూడా చూద్దాం పదండి. సో మనకి పల్లెటూరులోని చెరువులలో కనిపించేటువంటి కమల మొక్కలు ఏవైతే ఉన్నాయో అంటే వాటర్ లిల్లీ, సో వాటన్నిటిని కూడా ఇక్కడైతే పెట్టడం జరిగింది. సో మనకి చిన్నపిల్లలు కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు సాయంకాలం వేళ ఇలా బయట కూర్చొని ఒక కప్ కాఫీ తాగుతూ వీటన్నిటిని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మనకి గార్డెన్తో పాటు ఇక్కడ కింద మనకి చిన్న చిన్న కంకర రాళ్లతో అయితే ఇక్కడ ఫ్లోర్ అనేది ఏర్పాటు చేశారు. ఎందుకు అనంటే మనకి పల్లెటూర్లలో ఉన్నప్పుడు ఇసుక పైన కానీ లేకపోతే కంకర పైన కానీ నడిచినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా అవుతుంది అని చెప్తూ ఉండేవాళ్ళు. సో మనకి సిటీలలో ఎక్కడ చూసినా కూడా మనకి అన్ని రోడ్స్ హైవేస్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ చూసినా కూడా మనకి మట్టి కానీ కంకర కానీ కనిపించదు. సో ఇక్కడ ఏంటి అనంటే ఈ కంకర పైన దాదాపు మనం ఒక 15 to 20 minutes మనం ఒక ఈవినింగ్స్ అలా వాక్ చేసినా కూడా మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక టైప్ ఆఫ్ హెల్త్కి బెనిఫిట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే మనం సురేష్ గారు ఉంటున్నటువంటి ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో సురేష్ గారితో మనం మరిన్ని ముచ్చట్లు మాట్లాడుకొని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, డైమండ్ జూబ్లీ ఇయర్ అంటే ఈ మంత్ తో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. సో ఈ 60 years ఆఫ్ జర్నీ మీకు ఎలా అనిపించింది? 60 years అంటే నాట్ ఎన్ ఈజీ. సో మీరు ఇది ఇలా సక్సెస్ చేసుకోవడానికి మీ స్ట్రాటజీ ఏంటి? డెఫినెట్గానండి, ఇది 60 సంవత్సరాలు మా నాన్నగారు పోల్ట్రీ స్టార్ట్ చేసిన కారణం ఏంటంటే అప్పట్లో గుడ్లు అంటే ఎవరికి దొరికే కాదు ఊర్లో. సో మన దేశానికి అవసరం ఇదని చెప్పి ఆ ఉద్దేశంతో, అది కాక ఆయన కూడా ఒక బిజినెస్ కోసం స్టార్ట్ చేశారు. ఐ థింక్ ఇవాళ ఇండియా నెంబర్ 2 అయిందండి. సో డెఫినెట్గా మేము సక్సెస్ఫుల్ అయ్యాము. మీకు తర్వాత కూడా చెప్తాను. ఇంకా మేము అసలు గుడ్లు మా వల్ల ఇవాళ ఏ అఫోర్డబిలిటీకి ఉందన్నది. సో డెఫినెట్గా దీనివల్ల మాకు చాలా చాలా ప్రైడ్ మేము చేసిన దానికి. అండ్ ఒక విధంగా చెప్పాలంటే ఒక కృతజ్ఞత కూడా ఉంది. ఎందుకంటే మా ఇండియాలోని మన దీంట్లో మాకు ఛాన్స్ దొరికింది మన దేశానికి ఒక సేవ చేస్తాను కన్నది అది. సో డెఫినెట్గా ఈ రెండు మాకు చాలా స్ట్రాంగ్ అండ్ మా ఫ్యామిలీలో మాకు కానీ మా పిల్లలకి కానీ అందరికీ కూడా వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ. సో సార్, మీ ఇంటికి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా చూస్తున్నాం, ఎటు చూసిన చుట్టుపక్కల మొత్తం కూడా గ్రీనరీనే ఉంది. సో ఈ గ్రీనరీని మీరు పెట్టుకోవడానికి గల రీజన్స్ ఏంటి? అంటే మేము స్వతహా ఇప్పుడు మా పేరెంట్స్ ఈస్ట్ గోదావరి నుంచి అండి. సో వీఆర్ యూస్ టు ఆ గ్రీనరీ అదంతా ఉంటాం. సో మా నాన్నగారికి కానీ మా అమ్మకి కానీ అది చాలా ఇంపార్టెంట్. ఇంటి లోపల కన్నా మా బయట ఆ గ్రీనరీ ఉండటం అన్నది చాలా చాలా మాకు ఇది. అండ్ మళ్ళీ మా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు యాక్చువల్లీ మీరు పైనుంచి చూస్తే మీకు జూబ్లీస్ ఈ ఏరియాలో ఉన్నంత గ్రీనరీ ఎక్కడ కనిపించదు. అంటే పార్కుల్లో ఏమన్నా ఉంటుందేమో కానీ బట్ ఇంత మేము సో అది మాకు ఎప్పుడు ఇంటి లోపల కన్నా ఇంటి బయట అది ఇంపార్టెంట్ అని అనుకున్నామండి. అందుకనే ఆ లాన్స్ అవి కూడా ఎక్కువ పెట్టుకుంటాం. అది అమ్మాయిలు, మా అక్కిళ్ళు, మా చెల్లెళ్ళు ఎక్కడ చూసినా కూడా ఇవే ఎక్కువ ప్రయారిటీ ఉంటుందండి. సో సార్, మేమైతే కొంత భాగంలో మీ ఇంటిని చూసాం. సో మీరు ఒకసారి మీరు ఉంటున్నటువంటి ప్లేస్ని మాకు ఒకసారి డీటెయిల్గా చెప్తారా? షూర్ అండి. అదే ఇది ఎంట్రన్స్గా చూసారు, ఇదేమో మా డ్రాయింగ్ రూము కొంచెం. అండ్ ఇది కూడా అప్పుడు ఫ్యామిలీ సిట్అవుట్ అప్పుడప్పుడు ఇక్కడ కూర్చుంటాం. ఇది మా డైనింగ్ ఏరియా. ఇక్కడేమో పూజ గది ఉందండి. అండ్ పిల్లల రూమ్స్ కింద 2 పిల్లల రూమ్స్ ఉన్నాయి. కిచెన్ ఏమో ఇటు సైడు తర్వాత చూద్దాం. అండ్ మేము ఉండేదంతా పైన, అంటే నేను నా సిట్అవుట్ ఏరియా అదంతా పైన ఉందన్నమాట. సో సార్, ఇంట్లో ఎక్కడ చూసినా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫర్నిచర్ అయితే కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మన వెనకాల ఉన్నది ఇది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో దీని గురించి ఇది శివుడు రూపాలండి.
అంత మంచి డీటెయిల్ నన్ను అడగండి, మా ఆవిడకి తెలుస్తుంది. బట్ ఇవన్నీ శివుడు వేరియస్ రూపాలు అనమాట. అది సో అంటే డివోషనల్ పరంగా కొంచెం డివోషనల్ వైబ్ ఉండాలి ఇంట్లో అని చెప్పి అలాంటివన్నీ అంటే ఇప్పుడు అంతా ఈశ్వరిచ్ అంటారు కదండి. సో దాంట్లో వెంకటేశ్వర స్వామి మాకు చాలా ఇంపార్టెంట్. మా బిజినెస్ పేరు కూడా శ్రీనివాస. సో అది ఉంది. అంటే అలాగని మేము పూజలు అవన్నీ అవి ఎక్కువ కాదు కానీ, బట్ డెఫినెట్గా అంటే మా అమ్మాయితో రోజు పూజ చేస్తారండి. కానీ మేము అది ఆ కృతజ్ఞత అది అన్నది ఉంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి నేను తిరుపతి వెళ్తాను. తిరుపతి వెళ్ళి దర్శనం గుండు చేయించుకుంటాం. అదొక ఆనవాయితీ. ఇప్పుడు ఒక 30 సంవత్సరాల నుంచి కంపల్సరీగా పుట్టినరోజు రోజు మాత్రం వెళ్తూ వస్తాం. సో సార్ బేసిక్ గా మనకి అంటే నాకు తెలిసినంత వరకు, నా ఆలోచన ప్రకారం ఎగ్స్ గురించి మీకు తెలిసినంత ఎవరికి తెలియదు అని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఈ ఎగ్స్ తినడంలో కానీ, వాటిని మనం యూజ్ చేసుకునే విధానంలో కానీ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. బేసిక్ డౌట్స్ అవి. అంటే లైక్ ఇప్పుడు కొంతమంది ఏంటి అని అంటే, ఎగ్ తినడం వల్ల మనకి డైలీ ఒక ఎగ్ తినడం వల్ల మనకి ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటారు. నిజంగానే మనం డైలీ ఒక ఎగ్ తినడం నిజంగానే మన ఆరోగ్యానికి ఉపయోగకరం అంటారా? డెఫినెట్ గానండి. తల్లి పాలు తర్వాత క్లోజెస్ట్ మన హ్యూమన్స్ కి ఏదన్నా పర్ఫెక్ట్ ఫుడ్ ఉందంటే గుడ్ అండ్ కోడిగుడ్డు. అదే సో తల్లిపాలే కదండి మన కోసం పర్ఫెక్షన్ న్యూట్రిషన్ అంటే. సో దానికి దగ్గరగా ఉండేదంటే కోడిగుడ్డు అండి. అండ్ సో రోజు ఒక గుడ్డు తినటం వల్ల డెఫినెట్గా మీకు అయితే ఒక 6 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. అఫ్ కోర్స్ అది ఏం సరిపోదు అనుకోండి. అలాగని చెప్పి కానీ అదే కాకుండా మీకు వేరియస్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా గుడ్డు ద్వారా వస్తాయి. మీ కంటికి కానీ, బ్రెయిన్ హెల్త్కి కానీ, లాంగ్ టర్మ్ అన్నిటికీ కూడా అది డెఫినెట్గా. యాక్చువల్లీ లెక్క ప్రకారం నన్ను అడిగితే నేనైతే రోజు 4 గుడ్లు తింటానండి. ఇప్పుడు బాగా జిమ్ అదంతా చేసేవాళ్ళు, ఇప్పుడు మా అబ్బాయి రోజు వెయిట్స్ చేస్తాడు. సో తను ఆల్మోస్ట్ రోజుకి 10 గుడ్లు తింటాడు. సో ఉన్నాయి, అన్నిటికీ బెనిఫిట్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఫర్ హ్యూమన్స్. సో సార్ కొంతమంది అంటూ ఉంటారు, పిల్లలకి ఎగ్స్ రెగ్యులర్ గా పెట్టడం వల్ల వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదు మరే ఇతర హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్తూ ఉంటారు. సో అందులో నిజం ఉందంటారా? అంటే ఒకటండి, చాలా చిన్న ప్రపోర్షన్ పీపుల్కి, ఐ థింక్ ఒక 5%కి ఆ ఇష్యూ ఉంటుంది. అది కూడా మరి అంటే అఫ్ కోర్స్ మెయిన్ ప్రాబ్లం ఏమంటుందంటే ఈ నాలెడ్జ్ న్యూట్రిషన్ గురించి డాక్టర్ వాళ్ళకి కూడా అంత తెలియదు. సో నేను కూడా చెప్పేది ఏంటంటే, నేను చదివింది ఏంటంటే అది పిల్లలకి తొందర నుంచి స్టార్టింగ్ నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది దానికి ఇది. అండ్ ఇంకా నేను చెప్పాను కానీ చాలా కొంతమందికి ఏంటంటే కొంచెం ఇది ఏంటిది మనకి పడదు. బట్ ఇట్స్ చాలా 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 చిన్న ప్రపోర్షన్ అండి అది. యాక్చువల్లీ మిల్క్ పడని వాళ్ళ కన్నా గుడ్డు పడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అది కూడా ఎక్కువ, కొంతమందికి ఎల్లోతో ఇష్యూ ఉంటుంది, కొంతమందికి వైట్ తోటి ఇష్యూ ఉంటుంది. బట్ అది చెప్పినంత ప్రాబ్లం అయితే కాదండి అది. అండ్ ఇంకోటి అంటే పిల్లలకి అఫ్కోర్స్ ఫస్ట్ 6 months గుడ్లు కాదుగా 6వ నెల నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అయిపోద్దండి జనరల్గా అది. దట్ ఈస్ వాట్ ద సైన్స్ ఐ నో ఆఫ్. మీరు అడిగారు కాబట్టి నేను ఇంకా కొంచెం దాని గురించి ఇంకా స్టడీ చేయాలి అది. సో సార్ అంటే ఇప్పుడు జనరల్ గా కొంతమంది ఏంటి అని అంటే, జిమ్కి వెళ్ళే వాళ్ళైనా కూడా రెగ్యులర్ గా బాయిల్డ్ ఎగ్ తినకుండా కొంతమంది హాఫ్ బాయిల్డ్ తింటూ ఉంటారు. సో కొంతమంది ఏం చెప్తారంటే, ఇలా హాఫ్ బాయిల్డ్ తినడం వల్ల, ఎగ్ సరిగ్గా ఉడకకపోవడం వల్ల మనం అది తింటే మనకి పడదు, మనకి వేరే ఇతర డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటారు. నిజానికి ఇటు హాఫ్ బాయిల్డ్ తినొచ్చా లేదా? నేనైతే హాఫ్ బాయిల్డ్ తింటానండి. అంటే ఒకటేంటంటే, మనం ఓవర్ కుకింగ్ చేస్తుంటే దాంట్లో ఉన్న మంచితనాన్ని పాడు చేసేస్తున్నాము. ప్రోటీన్ డీనేచర్ అంటారు, అంటే అది పనికి రాకుండా అయిపోద్ది. ఇప్పుడు మిల్క్ కూడా అంతే, మీరు మరీ ఓవర్ బాయిల్ చేస్తారు అనుకోండి. సో ఒకటి మంచి రకం గుడ్లు కొనుక్కుంటాం ఇంపార్టెంట్ ఒకటి. రెండోది జనరల్గా ఇప్పుడు మీరు బర్డ్ ఫ్లూ అన్నారు అనుకోండి, అది మీరు ఒక 1/2 సెకండ్ 70 degrees హీట్ చేస్తే 1/2 సెకండ్ అది పోతుంది.
సో జనరల్గా ఆ ప్రాబ్లం ఏం ఉండదు. డెఫినెట్గా కూడా నా రికమెండేషన్ అంటే రా అయితే తినొద్దని. ఎందుకంటే మన బాడీ కూడా ఫుల్గా డైజెస్ట్ చేయలేదండి రా ఎగ్. కొంచెం కుక్ చేస్తుంటే దాన్ని 100% డైజెస్టిబిలిటీ అయిపోద్ది. సో కానీ ఓవర్ కుక్ కూడా చేయొద్దండి. ఎప్పుడు కొంచెం కొంచెం పచ్చిగా ఉండటం, కొంచెం పచ్చిగా ఉండటానికి మొత్తం పచ్చిగా ఉండటానికి తేడా ఉంది కదా. సో కొంచెం పచ్చిగా ఉండటం మంచిదే. సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదండి. అంటే అది కానీ సెలెక్ట్ గుడ్ క్వాలిటీ ఎగ్స్. సో సార్ ఇప్పుడు మనం జనరల్గా బాయిల్డ్ ఎగ్స్ తినేటప్పుడు చాలా వరకు ఏంటి అని అంటే ఒక ½ an hour 40 minutes అలా బాయిల్ చేస్తూ ఉంటారు. సో అకార్డింగ్ టు యూ, సో వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు బాయిల్ ఎగ్స్? సో బాయిలింగ్ ఎగ్స్ క్రిటికల్ ఏంటంటే ఫస్ట్ బాయిల్డ్ వాటర్ లో గుడ్లు వేయాలి. మీరు చల్లనీళ్ళు వేసి స్టార్ట్ చేశారంటే అదొక దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ముందు వాటర్ హీట్ చేసి బాయిల్ అవుతున్నప్పుడు వేస్తే 6 నిమిషాల నుంచి 7 నిమిషాలు సరిపోద్దండి, చాలు. మీరు మేబీ మీకు ఇంకొంచెం ఏమన్నా అనుకుంటే 8 నిమిషాలు, అంతకన్నా అవసరం లేదు. కానీ అది క్రిటికల్. మీరు కోల్డ్ వాటర్ స్టార్ట్ చేసి నీళ్లు పెట్టి స్టార్ట్ చేసి 8 minutes అంటే బాయిల్ హీటే అవ్వదు అనుకుంటా. వాటర్ బాయిల్ అయిన తర్వాత మీరు 6 to 8, నేనేమో 6 minutes, నాకు ఐ లైక్ దట్. జనరల్ గా మీరు జాపనీస్ ఎవరు చూసినా కూడా ద వరల్డ్ ఓవర్ ఈట్స్ లైక్ దట్. హార్డ్ బాయిల్డ్ ఈజ్ అంటే ఓవర్ కుక్ చేస్తే ప్రాబ్లం అండి. యూఆర్ అంటే మీకు హెల్త్ వైజ్ ఏమి ఉండదు, బట్ యూఆర్ నాట్ గెటింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. మీరు దాన్ని పాడు చేసేస్తారు. సో రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాదు, అంతే. మీరు తింటున్నారు కానీ మీరే పాడు చేసేసి తింటున్నారు. ఇప్పుడు మిల్క్ కూడా అదే, మీరు బాగా అల్ట్రా హై ప్రాసెస్డ్ మిల్క్స్ తాగుతున్నారు. అది ప్రాక్టికలీ నీళ్ళే అండి. సో బట్ అదే అఫ్ కోర్స్ యూ హావ్ టు బై గుడ్ క్వాలిటీ మిల్క్. అది మెయిన్ ఇష్యూ. సో సార్ ఇప్పుడు గత కొన్ని రోజుల క్రితం మనం వింటూ వచ్చాం బర్డ్ ఫ్లూ అని. సో నిజంగా ఈ బర్డ్ ఫ్లూ అనేది మనకి కోళ్ళల్లో వస్తాయా? ఒకవేళ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా చాలా వరకు అన్నారు కోళ్ళని తినకూడదు, గుడ్లను తినకూడదు అని చెప్పేసి అని అన్నారు. సో అసలు ఈ బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళకి ఎందుకు వస్తుంది? సో బర్డ్ ఫ్లూ అంటే ఒక విధంగా మనకు రొంప వచ్చినట్టే అండి. అది అంటే ఒక రకమైన రొంప. అది ఇప్పుడు మనకి స్వైన్ ఫ్లూ వస్తే కొంతమంది ఎలాగ ఎఫెక్ట్ అయ్యారు అట్లాగనమాట. డెఫినెట్ గా ఆ పర్టికులర్ దాంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి, లో ప్యాథోజన్, హై ప్యాథోజన్. లో ప్యాథోజన్ లో అయితే బర్డ్కి అంత ఏం ఎఫెక్ట్ అవ్వదండి. హై ప్యాథోజన్ అది కూడా గ్యారంటీ కాదు, కొన్నిసార్లు ఎక్కువ అవుతుంది, కొన్నిసార్లు తక్కువ అవుతుంది. మనకేంటంటే చూసేది ఏంటంటే మీకు చెప్పే కదా, ఒక 70 degrees Celsius కుక్ చేస్తే 1/2 సెకండ్లో అది న్యూట్రలైజ్ అయిపోద్ది. అండ్ రెండోది కూడా ఏంటంటే మీకు తినటం వల్ల మీకు ఏం అవ్వదండి. వైరస్ విల్ నాట్ సర్వైవ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. సో మా యాసిడ్స్ వాటిలో అది ఎలాగో పోద్ది. ఒకటి ఏంటంటే కాంటాక్ట్ వల్ల రావచ్చేమో అన్న భయం. అది నేను చెప్తున్నా, 1/2 సెకండ్ కన్నా తక్కువ ఎవరు ఉండరు కదా. సో మన కుకింగ్లో నేను ఆ డేంజర్ ఏం లేదు. అది ఒకసారి ఏమవుతుందంటే మాకు దేర్ ఆర్ సర్టన్ ఎన్జిఓస్, అది ఇప్పుడు యానిమల్ రైట్స్ అని ఇదని అదని వాళ్ళు ఇది దుష్ప్రచారణ, ఈ రూమర్ స్ప్రెడ్ చేస్తాం, ఇది ఆపర్చునిటీ కింద తీసుకుని ప్రతిసారి వాళ్ళు అవి పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక్కోసారి అంటే రంపలాగా ఉంటుందండి. అది ఇట్స్ ఎండమిక్. ఇప్పుడు ఆల్ ఓవర్ ది వరల్డ్ కూడా ఇట్స్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు మొన్న కోవిడ్ గురించి బాగా భయపడ్డాం, ఇప్పుడు ఉంది కదా ఇప్పుడు. సో ఒకటి గతంలో 100 సంవత్సరాల క్రితం ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి యాంటీబయాటిక్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ అసలు ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటమే మనకి టూల్స్ లేవు. అప్పుడు 1900 అంతకు ముందు వచ్చినప్పుడు అసలు వైరస్ వల్ల బ్యాక్టీరియా వల్ల జనాలు పోతున్నారు అన్నదే తెలియదు, ఎందుకు పోతున్నారో తెలియదు. సో ఆ టైంలో అది వచ్చినప్పుడు అది ఎఫెక్ట్ అయింది. కానీ ఇవాళ మనకి ఏంటంటే మనం బాగా డెవలప్ అయ్యాం. ఇవాళ డయాగ్నోసిస్ బాగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు మీరే చూసారనుకోండి, కోవిడ్ స్టార్టింగ్లో హైదరాబాద్లో ఒక ల్యాబ్ ఉండింది, ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? సో డయాగ్నోసిస్ ఎంత ఉంది? సో అదంతా బాగా ప్రోగ్రెస్ అయ్యాం మనం డెఫినెట్గా. సో అప్పుడేదో అయ్యింది అనుకుంటానికి అప్పుడు ఏంటంటే మెయిన్ అసలు ఈ బ్యాక్టీరియా అన్నది ఒకటి ఉంది, వైరస్ అన్నది ఒకటి ఉంది, దీనివల్ల జబ్బులు వస్తున్నాయి అన్నదే తెలవదు జనాలకి. ఆ టైంలో యూ కెన్ ఇమాజిన్ ఇప్పుడు ఎట్లాగుందన్నది. సో ఒకటి ఒక విధంగా వీళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని ఏంటంటే భయపెడుతున్నారు జనాలు. ఏంటంటే వాళ్ళ మిషన్ ఏంటంటే మమ్మల్ని మూయించేసాలని. దే ఆర్ నాట్ మచ్ బాదర్డ్ అబౌట్ ఏంటంటే
హ్యూమన్ హెల్త్కి ఇంప్లికేషన్స్ ఏంటి, పిల్లలకి ఏంటి, ఆడవాళ్ళకి ఏంటి, వాళ్ళ హెల్త్ ఇంప్లికేషన్స్ ఏంటి అన్నది అనవసరం మాకు. వాళ్ళు ఏంటంటే కొంచెం మా మిషన్ ఏంటంటే యానిమల్స్ని ఎవరో తినకూడదు అన్నది వాళ్ళ మిషన్ మీద వాళ్ళు అది అడ్వాంటేజ్ తీసుకుని ఇవన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా ట్విట్టర్లోనూ ఫేస్బుక్లో వస్తే మేము మేము వాళ్ళని ఛాలెంజ్ చేసి ఏదో చేయొచ్చు, కానీ వాట్సాప్లో ఏమవుతున్నది మేము ఎవరు ఏం కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో చూడాలి మరి అది ఎట్లా ఉంటుందో అది మరి. సో సార్ ఇప్పుడు చాలా మంది ఏంటి అని అంటే బాయిల్డ్ ఎగ్ తిని బోర్ కొట్టిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ షిఫ్ట్ అయ్యేది ఆమ్లెట్ కి. సో ఆమ్లెట్ అనేది నిజంగా హెల్దీ అని అంటారా యాజ్ కంపేర్ టు బాయిల్డ్ ఎగ్? అంటే నేను ఇందాక అదే మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఇది ఎంతసేపు కుక్ చేస్తున్నారు అన్నదే ఇష్యూ అండి. ఓవర్ కుక్ చేయకపోతే మీరు ఎగ్ ఎన్ని రకాలుగా తినొచ్చు. సో ఐ థింక్ బ్యూటీ విత్ ఎగ్ ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు స్టిక్ టు వన్ వే. మీరు ఎలాగా మీకు కావాలనుకుంటే అలా తినొచ్చు. మా అబ్బాయి ఏమో అప్పుడప్పుడు చీజ్ అది వేసేసుకుని ఒక పెద్ద ఉక్కురు కింద చేసుకుని తింటాడు, ఒక్కోసారి బాయిల్డ్ ఎగ్స్ తింటాడు. నేను అంతే అండి, ఒక స్టైల్ అంటే నాకు బోర్ కొడుతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇది. సో డెఫినెట్ గా అంటే మొన్న ఏదో చూసాను నేను, దెర్ ఆర్ సర్టన్ అడ్వాంటేజెస్ టు బోత్. ఇది క్రిటికల్ ఏంటంటే దాంతో పాటు ఏం తింటున్నారు మీరు, దాంతో పాటు బాగా కార్బ్స్ షుగర్ తిన్నారు అనుకోండి, అవి ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కోసారి దీని అడ్వాంటేజ్ అంతా అవి న్యూట్రలైజ్ చేసేస్తాం అంటే. సో మామూలుగా అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే అవన్నిటిని వదిలేసి వీటిని బ్లేమ్ చేస్తారు. బట్ అసలు మీరు ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే, నాకు మా అమ్మ చిన్నప్పటి నుంచి చేసేదండి, 2 బన్నుల మధ్యలో ఒక హాఫ్ బాయిల్డ్ వేసి ఇచ్చేది. అంటే మొత్తం బటర్లో బ్రెడ్ని కూడా వేపి అది బాగా ఇష్టం ఎప్పుడు. కానీ బాగా కార్బ్స్ ఎక్కువైపోతున్నాయని గత 10 సంవత్సరాల్లో నేను తింటలేదు. సో సడన్ గా ఒక రోజు వెలిగింది ఏంటంటే, అరే దీన్ని మనం మ్యాచ్ చూద్దాం అని చెప్పి 3 స్లైస్లు 4 గుడ్లు వేసుకుంది. ఏంటంటే తర్వాత నేను బ్లడ్ షుగర్ చెక్ చేసుకుంటానండి, నా దగ్గర లేటెస్ట్ అన్ని ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. అసలు బ్లడ్ షుగర్ 15 పాయింట్ల కన్నా పెరగల. సో ఇంకా అది పర్ఫెక్ట్ అయిపోయింది అనమాట నాకు. ఎప్పుడన్నా నాకు ఒక రోజు అదే తింటాను, అదే 4 గుడ్లు తినేసి అంతే. సో ఎందుకంటే అప్ టు 600 grams వరకు తింటే ఫాస్టింగ్ లాగే అవుతుంది, కార్బ్స్ తక్కువ తినాలి. సో అట్లాగా, సో అట్లా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి ఇప్పుడు. అండ్ మెయిన్ ఇష్యూ ఏంటంటే అండి, రాంగ్ అప్పట్లో టెస్టింగ్ మెథడాలజీస్ లేవు. అంటే ఇది దురుద్దేశం కన్నా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల కొన్ని రికమెండేషన్స్ వెళ్ళినాయి, ఫ్యాట్ తినొద్దు అది ఇది అని చెప్పి, కొలెస్ట్రాల్ ఇది అవుతుందని చెప్పి. కానీ యాక్చువల్లీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సైన్స్ దానివల్ల ఏంటంటే, నాట్ ఈటింగ్ కొలెస్ట్రాల్ కెన్ బి జస్ట్ యాజ్ డేంజరస్. యాక్చువల్లీ మోర్ పీపుల్ డై ఆఫ్ లో కొలెస్ట్రాల్ దాన్ హై కొలెస్ట్రాల్ ఒకటి. అండ్ హై కొలెస్ట్రాల్ కూడా ఏంటంటే మీ హెచ్డిఎల్ ఎంత ఉన్నది ఇంపార్టెంట్ అండి. హెచ్డిఎల్కి 5 రెట్టింపులు 6 రెట్టింపులు దాటితే ఎల్డిఎల్ అప్పుడు డేంజర్. అది దాటాలంటే చాలా కష్టం. నేను ఇంత తింటున్నా కూడా నాకు కూడా 3 రెట్టింపులు కూడా రావట్లా. సో మళ్ళీ 3 రెట్టింపులు ఉండకపోతే లాంగ్ టర్మ్ మెంటల్ ఇష్యూస్ వస్తాయి. బికాజ్ ఎల్డిఎల్ దాని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని పేరు పెట్టి అసలు నేను అనుకుంటాం మొత్తం హ్యుమానిటీకి ఒక డిస్సర్వీస్ చేశారు. ఎందుకంటే ఎల్డిఎల్ ఏంటంటే మన బ్రెయిన్ కి కావాల్సిందంతా తీసుకెళ్ళేది ఎల్డిఎల్. సో కొలెస్ట్రాల్ అది లో అయ్యింది అనుకోండి, దెన్ అప్పుడు వాళ్ళకి ఎక్కువ డిప్రెషన్ కానీ, అల్జైమర్స్ కానీ, పార్కిన్సన్స్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ ఎల్డిఎల్ ఉంటాం. కానీ హెచ్డిఎల్ పెంచమని చెప్తాం బదులు ఎల్డిఎల్ తగ్గించండి అని చెప్తున్నారు. సో మీరు గుడ్లో ఎక్కువ తినారంటే మీ హెచ్డిఎల్ డెఫినెట్ గా పెరుగుతుంది. అండ్ అదే చెప్తున్నా కదా, దాంతోపాటు మీకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అది ఎస్పెషలీ మన ఇండియన్ ఉమెన్ కి చూసారంటే B12 బాగా తక్కువ ఉంది. అండ్ అది దానికి వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఫర్ వెజిటేరియన్స్ కూడా, గుడ్లర్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఇది. అండ్ మన దురదృష్టం ఫన్నీ థింగ్ ఏంటంటే, వరల్డ్ లో ఎక్కడ కూడా మిల్క్ ని వెజిటేరియన్ అనేవాళ్ళు గుడ్లు నాన్ వెజిటేరియన్ అంటారు. అంటే బేసిక్ గా ఇప్పుడు అందరికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే ఎగ్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ అని. సో ఇప్పుడు మనకి మార్కెట్ లో దొరికే 99% గుడ్లులో లైఫ్ ఉండదండి. ఎందుకంటే దెర్ ఇస్ నో మేల్స్ ఇన్ ద ఫార్మ్.
ఓకే. సో ఆ ఫార్మ్స్ ఈ మా హ్యాచరీస్ అయి ఉన్నాయి, ఆ చుట్టుపక్కలే అమ్ముతామండి మోస్ట్లీ. ఆ చుట్టుపక్కల ఊర్లోనే కొంచెం ఇది కూడా కదా ఒక 4-5% ఎగ్సే మేము పిల్లల కింద కన్వర్ట్ చేయం. అవి ఆ చుట్టుపక్కల ఊర్లోనే అమ్ముతారు, అది సిటీ వరకు రావండి. సో లెస్ దెన్ 0.5% 1% మాక్సిమం గుడ్లు ఫర్టిలైజ్డ్ ఎగ్స్ వస్తాయి, అంటే ఫారెన్ గుడ్లు. ఇది ఓపెన్ నుంచి అవన్నీ వచ్చాయి, అవి ఉండొచ్చు, బట్ అవి ఎనీవే దట్ ఈస్ నాట్ అ వెరీ బిగ్ నెంబర్ ఇన్ ఇండియా. సో సో దానివల్ల మీకు లైఫ్ అయితే ఏం లేదు. సో గాంధీజీ గారు అన్నట్టు, లేకపోతే రజనీష్ గారు అన్నట్టు కూడా దాన్ని మీరు ఎన్ని రోజులు ఇది చేసినా దాని నుంచి ఏం లైఫ్ రాదు. సో ఇట్ ఈస్ లాజికలీ మీరు మిల్క్ ని వెజిటేరియన్ కన్సిడర్ చేశారంటే ఎగ్ కూడా వెజిటేరియన్. సో అంటే మొత్తానికి వాళ్ళొక క్లారిటీ వచ్చినట్టు అయితే అయిపోయింది సార్. అదే అంటున్నాను, అది మీ పొజిషన్ ప్రకారం. నాకైతే ఐ కన్సిడర్ ఇట్ వెజిటేరియన్ అండి. నేను కూడా దాన్ని వెజిటేరియన్ కిందే అంటే దాన్ని పరిగణిస్తాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అండ్ వెజిటేరియన్స్ కి రోజు ఒక 2 గుడ్లు తినటం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ యూ విల్ డూ ఫర్ యువర్ హెల్త్. దాని తర్వాత మీ ఇష్టం, మీరు 4 వరకు తీసుకెళ్ళినా మీకు ఏమీ డేంజర్ లేదు. కానీ న్యాచురల్ గా కూడా మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ అవుతుంది, అన్ని విధాలుగా కూడా మీకు చాలా చాలా బెనిఫిట్ వస్తుంది అది గుడ్లు తినటం వల్ల. సో సార్, శ్రీనివాస ఫార్మ్స్ లో వచ్చినటువంటి ఎగ్స్ ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి? సో మన ప్రైమరీ ఇది ఏంటంటే మన ఫార్మర్స్ ని సపోర్ట్ చేస్తున్నాం. సో శ్రీనివాస మెయిన్ బిజినెస్ ఎప్పుడు కూడా ఇది కూడా ఏంటంటే ఎప్పుడు ఫార్మర్స్ ని ఎనేబుల్ చేద్దాం అన్నది. మాకు సొంతం తీసుకున్నాక ఇప్పుడైతే ప్రస్తుతానికి చేస్తున్నాం, మిడిల్ ఈస్ట్ అవి చేస్తున్నాం, అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ మోర్. కానీ మా గేమ్ ప్లాన్ అంతా ఏంటంటే ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుని ఎక్స్పోర్ట్ చేయాలని. శ్రీనివాస డైరెక్ట్ గా ప్రొడక్షన్ లో మేము కోడి పిల్లలు సప్లై చేసుకుంటాం, దానికోసం కావాల్సిన కోళ్ళు ఉంటాయి మాకు. బట్ మా ఇంట్రెస్ట్ కంప్లీట్లీ ఏంటంటే ఇండస్ట్రీని, ఫార్మర్స్ ని అలాగే హెల్ప్ చేయాలని. సో పుష్ చేస్తున్నామండి. ఇప్పుడు దుబాయ్ అది కూడా అన్ని మొదలెడతాం మేము. ఐ థింక్ డెఫినెట్ గా ఫ్యూచర్ లో చాలా ఆపర్చునిటీ ఉంది మన గుడ్లకి. మన ఇండియాలో కూడా ఇంప్రూవ్ చేద్దామని. సో మేము ఇప్పుడు 2 బ్రాండ్లు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ, జెప్టోలోనే అట్లా దొరుకుతున్నాయి మీకు. ఒకటేమో ఫ్రెష్ అని, అది మామూలు గుడ్లే, వైట్ ఎగ్స్. అది అంటే మామూలు గుడ్లలోనే కొంచెం సైజు, క్లెన్లీనెస్ అవన్నీ గ్యారంటీ ఇచ్చుకుంటాం. కరెక్ట్ గా ఫార్మర్స్ చేస్తుంది అన్నది. కన్జ్యూమర్ కి ఫార్మర్ కి ఇద్దరికి బెనిఫిట్ అవ్వాలన్నది ఉద్దేశం అన్నమాట. దాంట్లోనే ప్రైస్ కూడా ఎక్కువ పెట్టకుండా. హెలో ఎగ్స్ ఏమో ప్రీమియం ఎగ్స్ అండి. ప్రీమియం అంటే యాక్చువల్లీ ప్రీమియం అంటే తప్పది, ఎందుకంటే మీరు యాక్చువల్లీ మీరు లెక్క చేసుకున్నారంటే ఇట్ ఈస్ మచ్ చీపర్ ఫర్ యువర్ హెల్త్ దాన్ ఎనీ అదర్ వే. సో దాంట్లో ఏంటంటే మేము వైటమిన్ ఎన్రిచ్డ్ అండ్ ఒమేగా-3 అండ్ వైటమిన్స్ ఎన్రిచ్డ్ 2 గుడ్లు తీసుకొస్తున్నాం. సో ఏంటంటే మీరు రోజు వేసుకోవాల్సిన వాళ్ళ మల్టీవైటమిన్స్ అవన్నీ చాలా మటు గుడ్డు ద్వారా మీకు వచ్చేటట్టు. సో అది ఈ 2 అదేమో బ్రౌన్ ఎగ్స్ లో వస్తున్నాయి. సో ఇది కానీ చెప్తున్నాను, 2 కూడా ఫార్మర్స్ కోసమే చేస్తున్నాం మేము. శ్రీనివాస డైరెక్ట్, సో మాక్సిమం బెనిఫిట్ ఫార్మర్స్ కి వెళ్తుంది మీరు పే చేసే డబ్బులు. సో సార్, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. అదేంటి అని అంటే మనకి ఎగ్స్ షెల్స్ అనేవి 2 కలర్స్ లో ఉంటాయి, ఒకటి బ్రౌన్ కలర్, ఒకటి వైట్ కలర్. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో ఎగ్స్ కలర్ అన్నది ఎగ్జాటిక్ కలర్స్ చాలా ఉన్నాయి, ప్రైమరీలీ బ్రౌన్ అండ్ వైట్. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అండి మదర్ కలర్ అంతే. సో గుడ్లు ఏం తేడా లేదు. గుడ్లో ఫీడ్ లో ఏం వేస్తున్నాం అన్న దాని మీద తేడా వస్తుంది, కానీ గుడ్డు లోపల మాత్రం ఏమీ తేడా ఉండదు. మా జెనెటికలీ మేము ఏం చేస్తామంటే బ్రౌన్ ఎగ్స్ కొంచెం పెద్ద గుడ్లు వస్తాయి, వైట్ గుడ్లు కొంచెం అంత పెద్దవి ఉండవు. బ్రౌన్ ఎగ్స్ షెల్ క్వాలిటీ కూడా బాగుంటుంది, సో బ్రేకేజ్ అది కూడా చాలా తక్కువ వస్తుంది. బ్రౌన్ బర్డ్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే అవి కొంచెం స్ట్రాంగర్ బర్డ్స్, సో వాటికి మెడిసిన్స్ అవి కూడా చాలా తక్కువ అవసరం ఉంటుంది. సో అదొకటి. కానీ బ్రౌన్ బర్డ్స్ కొంచెం ఎక్కువ తింటాయి కాబట్టి కొంచెం ఎఫిషియన్సీ, అందుకే వైట్ ఎగ్ విల్ బి చీపెస్ట్ ఆల్వేస్. బట్ బ్రౌన్ ఎగ్స్ అడ్వాంటేజ్ అదండి. సో సార్, మేము విన్న దాంట్లో మీరు తెలంగాణ, ఏపీ 2 స్టేట్స్ కి కలిపి గవర్నమెంట్ స్కూల్స్ కి కూడా ఎగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పి విన్నాం. సో దాని స్టోరీ ఏంటి?
అంటే గవర్నమెంట్ స్కూల్స్ అనే కాదండి, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో సేలింగ్ క్లబ్ ఉంది, ఆయన సుహేమ్ గారు అని, ఆయన బస్తీల నుంచి అమ్మాయిలని చాలా మంది, ఎక్కువ అమ్మాయిలని అబ్బాయిలని కూడా ట్రైన్ చేస్తున్నాం ఎప్పటి నుంచో. సో సో వాళ్ళకి మేము ఇస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ వివేకానంద కాలేజీలో కూడా వాళ్ళకి పిల్లలకి ఎస్పెషలీ గర్ల్స్కి న్యూట్రిషన్ అని చెప్పి మేము కొన్ని ఎగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే అది ఆ నీడ్ కనిపించింది మాకు. వాళ్ళు కూడా ఏంటంటే యాక్చువల్లీ సుహేమ అన్నాడు ఒక రోజు ఏంటంటే, నేను పిల్లలు బాగా టెక్నిక్ అంతా నేర్చుకుంటున్నారు కానీ స్టామినా ఉండట్లేదంటే, సో నేను అన్న రోజుకు 2 గుడ్లు పెట్టు, నేను డెఫినెట్గా అంటే చాలా అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు కొంతమంది నేవీలో జాయిన్ అయ్యారు, మంచి మెడల్స్ గెలుస్తున్నారు పిల్లలు. అంటే మీరు ఈ స్లమ్స్ లో ఉన్న పిల్లలు కదండి, సో వాళ్ళని ఆయన భలే ఛాంపియన్స్ కింద తయారు చేశారు. సో మా సంతోషం ఏంటంటే గుడ్ల ద్వారా మేము వాళ్ళని వీఆర్ ఏబుల్ టు, అంటే ఆ 2 eggs వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ సేమ్ అలాగే ఇక్కడ సైక్లింగ్ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే వీళ్ళందరూ ఏంటంటే లో ఎకనామికలీ వీకర్ పిల్లల్ని తీసుకొచ్చి చేద్దామని. సో గుడ్లు ఆర్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అట్లాగా. సో దాంట్లో మా ప్రయత్నం ఏదో మేము కొంచెం చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ మొత్తం అంతా స్కూల్స్కి అది ఇవ్వాలంటే కుదరదు, నెంబర్ ఇస్ వెరీ బిగ్. బట్ డెఫినెట్గా అది చూపిస్తానికి, అది డెమాన్స్ట్రేట్ చేస్తానికి మేము మా సిఎస్ఆర్ నుంచి అది కూడా చేస్తున్నామండి. అండ్ ఇంకా ఎదిగే కొద్దీ ఇంకా చేయాలన్నది మా ఇంట్రెస్ట్. సో సార్, ఈ వరల్డ్ ఎగ్ డే అనేది మనకి అక్టోబర్ లో 2nd వీక్ అయినటువంటి ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటాం. దాని వెనుక ఉన్నటువంటి రీజన్? సో అదే అండి, ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. వరల్డ్ ఎగ్ ఆర్గనైజేషన్ ముందు ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ అనేవాళ్ళం, ఇప్పుడు దాని పేరు వరల్డ్ ఎగ్ ఆర్గనైజేషన్ అని పెట్టారు 2 years బ్యాక్. సో అక్కడ మేము డిసైడ్ చేసిందంటే, మనం వీఆర్ ప్రొడ్యూసింగ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ ఫుడ్, ఆల్మోస్ట్ పర్ఫెక్షన్ టు హ్యూమన్ ఇది. సో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటానికి ఒక రోజు పెట్టాలని చెప్పి, సో దాన్ని 2nd Friday of October ఎవ్రీ ఇయర్ గ్లోబలీ సెలబ్రేట్ చేస్తామండి. సో అది ఒక 1 way టు హైలైట్ అసలు ఇదేంటన్నది. గత 7-8 సంవత్సరాలుగా మేము ఇప్పుడు సోషల్ మీడియాలో అది కూడా చేస్తున్నాం. ఇప్పుడు మంచి పెద్ద పెద్ద ఫుట్బాల్ క్లబ్స్ కూడా వాళ్ళు దాన్ని ఆ రోజుని ఇప్పుడు ఆల్మోస్ట్ నేను అనుకుంటాం ఒక 4-5 million వ్యూస్ ఇది వస్తున్నాయండి ఇన్స్టాగ్రామ్లోని, ట్విట్టర్లోని. అదిని ఫస్ట్లో మా వాళ్ళే భయపడ్డారు సోషల్ మీడియా అంటే వీళ్ళు, కానీ ఇప్పుడు అందరూ ఆర్సెనల్ కానీ, మ్యాన్ యునైటెడ్ కానీ, రియల్ మెడ్రిడ్ కానీ వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రికగ్నైజ్ చేసేది ఏంటంటే, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఫార్ అథ్లీట్స్ అండ్ ఫర్ పీపుల్ అని. రొనాల్డో కూడా ఒకసారి ఎప్పుడో పోస్ట్ చేసాడంటే, నాకు గిల్ట్ ఫ్రీ ఇది ఫుడ్, ఏది ఆలోచించకుండా భయపడకుండా తింటాం అంటే గుడ్లు అని చెప్పి ఆయన ఐ థింక్ రోజు 10, 12, 20 ఎంత తింటాడు అనుకుంటా ఆయన. సో అసలు భయపడని ఫుడ్ అంటే నాకు గుడ్లు అని చెప్పి. సో అది ఐ థింక్ ఆ రికగ్నిషన్ మనకి ఎస్పెషల్లీ ఇండియాలో అది రావాలండి. మీరు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఒక చిన్న ఇది చెప్దామని. నేను మొన్న ఢిల్లీ వెళ్తే అమూల్ వాళ్ళు ఏంటంటే, మేము మిల్క్ వల్ల మేము దేశానికి ఎంత సేవ చేసామని ఒక కమెంట్. అంటే నేను అన్నాం కరెక్టే అండ్ అమూల్ మన దేశానికి మిల్క్ ప్రొడక్షన్కి చాలా 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 సేవ చేశారు. అసలు మేమేం చేసావా అన్నది నేను వచ్చి ఒకసారి చిన్నగా స్టడీ చేసి, మా మాయ ఉన్నారు ఒక అతను 1970లో ఎగ్ బ్యాంక్ అని మన బషీర్బాగ్లో పెట్టారు. సో అక్కడ గుడ్లు అమ్మేవాళ్ళం. సో ఆయన అడిగి ఎంతకు అమ్మేవాళ్ళం అంటే 72లో పావలారో ఒక గుడ్డు అని. సో ఆ టైంలో మిల్క్ ₹1.20 to ₹1.40 ఉండేది. దాల్ అబౌట్ ₹3, ₹2 అంత ఉండేది కేజీ. సో ఇన్ఫ్లేషన్ యాడ్ చేస్తే ఆ రోజు నుంచి 2025లో గుడ్ ఎంత ఉండాలి ఇన్ఫ్లేషన్ ప్రకారం, అప్పటి నుంచి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే 47 times పెరిగిందండి. ఇన్ఫ్లేషన్ ప్రకారం 47 times ఇంక్రీజ్ అయింది ఏదైనా. సో అట్లా గుడ్ ఇవాళ ₹12 ఉండాలి, మేము ₹6కి అమ్ముతున్నాం. పాలు 57 ఉండాలి, అది మీకు దగ్గర ₹68 ఉందండి ఫుల్ మిల్క్. దాలోమో మీకు 140 అంత ఉండాలి, అది కూడా 150 నుంచి 200 మధ్యలో ఉంది ఏ దాల్ అన్న దాని ప్రకారం. సో అట్లా చూస్తే మా పోల్ట్రీ ఇండస్ట్రీ మన దేశానికి చేసిన సేవ కానీ కాంట్రిబ్యూషన్ కానీ అసలు ఎంత అన్నది ఐ థింక్ అది నేను కూడా ఐ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్ అసలు అంత తేడా వచ్చిందని. అంటే
ఇప్పుడు ఆ రేట్లో కూడా ఫార్మర్స్ డబ్బులు చేసుకుంటున్నారు. ఓకే, ఇంకొక ₹10 ఉంటే బాగుంటుంది డెఫినెట్గా. ₹6, ₹6.50 యావరేజ్ వెళ్ళింది అనుకోండి, డెఫినెట్గా ఫార్మర్స్కి ఇంకా మంచి బెనిఫిట్ వస్తుంది. కానీ మేము దేశానికి 60 సంవత్సరాల్లో మేము చేసింది ఏంటంటే మోస్ట్ ప్రైడ్ అది ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్. అండ్ ఇంకోటి కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఆ గుడ్డు ఇస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ గ్రీన్ హౌస్ అంటే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. మీరు దాలు అది అంటారు కానీ అదే మీరు ఒక గుడ్డుకు సమానంగా మీరు పాలు తాగాలంటే దగ్గర 200 ml తాగాలంటే ₹12 అవుతుంది. అదే దాల్ సమానమైన ప్రోటీను వచ్చే ఎఫెక్ట్ తినాలంటే ₹16 అవుతుంది. అదే అంత దాల్ మీరు తినాలంటే రోజుని, ఎందుకంటే మనిషి కేజీకి 1 గ్రాము ప్రోటీన్ తినాలి. సో 70 గ్రాములు మీరు దాల్తో తినాలంటే మీకు ఫస్ట్ డయాబెటీస్ వస్తుంది. ఎందుకంటే అంత కార్బ్స్ వస్తాయి దాంట్లో. అలాగని చెప్పి మీరు దాల్ తినొద్దని నేను అంటలేదు. నా రికమెండేషన్ అంటే మీరు రోజు 2 గుడ్లు తిన్నారంటే 20% ఆఫ్ మీ డైలీ ప్రోటీన్ గుడ్డు ద్వారా వస్తుంది. సరే పాలు తాగారంటే అది ఇంకొంచెం వస్తుంది మీకు. నేనే తిన్నాను, నన్ను అడిగారంటే నేనే మొత్తం అంత తినమంటే నేనే తిన్నాను, రైట్? బట్ అట్లీస్ట్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ పీపుల్ హ్యావ్ టు రికగ్నైజ్. ఏంటంటే ఒక ఆ ₹6 ₹8 ఎగ్ అంటాం ఈజ్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ అండ్ బెస్టెస్ట్ ఫర్ పీపుల్స్ హెల్త్. సో సార్, ఈ ఎగ్ ని హెల్దీగా ఎలా కుక్ చేసుకోవాలన్నది ఒకసారి చూపిస్తారా? ఇది నాకు నచ్చిన పద్ధతి అండి. ఆఫ్ కోర్స్ పీపుల్ కెన్, బ్యూటీ ఏంటంటే గుడ్డు తోటి మీరు యూ కెన్ ఫైండ్ ఎనీ నెంబర్ ఆఫ్ వేస్ టు డూ దట్, రైట్? బట్ ఐ థింక్ లెట్స్ గో. ఓకే సార్, థ్యాంక్స్. సో మనం ఇక్కడ చూస్తున్నటువంటి ర్యాక్ లో మనకి ప్లేట్స్ కానీ కప్స్ కానీ ఆ పైన ఉన్నటువంటి షో పీస్ కానీ అన్నీ కూడా మనకి కోళ్ళ రూపంలో కనిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పౌల్ట్రీ ఫార్మ్ ఓనర్స్ ఇంట్లో కూడా మొత్తం అన్ని వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ పరంగానైనా కానీ, లేకపోతే షో పీస్ పరంగానైనా కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్లేట్స్ పరంగా కూడా వాళ్ళు మొత్తం కంప్లీట్లీ వాళ్ళ ఫ్యామిలీ లాగానే ఇక్కడ ఉన్నటువంటి కోళ్ళను కూడా చూసుకుంటున్నట్టు మనకైతే రిజంబుల్ చేస్తున్నారు. సో సార్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైతే హెల్దీ ప్రాసెస్ అనుకుంటారో ఆ ప్రాసెస్ లో మాకు కుక్ చేసి చూపిస్తారు. నా ఇన్వెస్టిగేషన్ కానీ నా ఇది కానీ దీంట్లో నేను ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఫ్యాట్. అంటే ఆయిల్స్ ఆఫ్ కోర్స్ వెజిటబుల్ ఆయిల్స్ కాదు, నేను బటర్ గీ వీటి గురించి అసలు వరీ అవ్వను. నేను వరీ అయ్యేది కార్బ్స్ గురించి. కార్బ్స్ అంటే మన వైట్ రైస్, బ్రెడ్, వైట్ బ్రెడ్ అదిని. సో నేను చాలా మంది మేబీ ఇప్పుడు మీ ప్రేక్షకులు కానీ డాక్టర్లు కానీ వాళ్ళు వీళ్ళు కొంచెం అబ్జెక్ట్ చేయవచ్చు నా చేసే స్టైల్. బట్ స్టిల్ నేను ఐ డోంట్ వరీ అబౌట్, ఎందుకంటే అంటే నేను చదివిన సైన్స్ దాని ప్రకారం హెచ్డిఎల్ ఎక్కువ ఉండాలి, దానికి ఎల్డిఎల్ హెచ్డిఎల్కి 3 నుంచి 5 మధ్యలో ఉండాలి. అది ఉంటే లాంగ్ టర్మ్ హెల్త్కి మీకు మంచిది. సో దట్ ఈస్ అవర్. నేనైతే ఇప్పుడు 3 టైమ్స్కే రాలేకపోతున్నాను. నేను ఎంత బటర్ తిని ఎంత గుడ్లు తిన్నా కూడా నాకు నా హెచ్డిఎల్ ఈజ్ అరౌండ్ 70. సో 70 to 3 times అంటే 210. నేను అసలు ఇప్పుడు వరకు 180 కూడా దాటలేకపోతున్నాను. సో అది ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ లాంగ్ టర్మ్, ఎందుకంటే వీఆర్ లివింగ్ లాంగర్ అండ్ లాంగర్. ఆ ఓల్డ్ ఏజ్ లో మెంటల్ హెల్త్ ఎలాగుంటది అన్నది ఇస్ మై వరీ మోర్. సో దానికోసం ఎవరో అదే పుస్తకాలు ఎక్కువ చదవాలన్నారు. సో అందుకని నేను సంవత్సరానికి 50 పుస్తకాలు చదువుతాను. సో ఏదో కొత్తది చేయాలన్నారు, అందుకే ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నట్టు ఏఐలో. సో అదంతా నా ఎఫర్ట్ ఏంటంటే ఆ లేటర్ పార్ట్ లో నాకు హౌ డు ఐ అంటే తప్పదు కదా, ఎందుకంటే యూ క్యాన్ డూ ఇట్ దెన్. ఈ 15 నుంచి మీరు జాగ్రత్త పడకపోతే ఇలాంటివి. అండ్ దట్ ఈస్ వై మేము డిజైన్ చేస్తున్న ఎగ్స్ అవి కూడా. సో దట్ ఏంటంటే ఎలాగ మీరు గుడ్లు తింటున్నప్పుడు యూ షుడ్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్ త్రూ దట్ అండ్ మాక్సిమం బెనిఫిట్స్ త్రూ దట్ అన్నది మేము డిజైన్ చేస్తున్నాం ఎగ్స్ కూడా ఇప్పుడు. సో ఇప్పుడు అదే మేము అయ్యే వాడుతున్నాం అండి. మా omega-3 అడ్వాన్స్డ్ అంటాం, omega-3 అండ్ వైటమిన్స్ అన్ని ఎన్రిచ్డ్ ఎగ్స్ అనమాట ఇవి. సో సార్ ఇప్పుడు అంటే వైట్ ఎగ్స్ లో కన్నా ఈ ఎగ్స్ లో ప్రోటీన్స్ కి ఏమైనా తేడా ఉంటుంది? ప్రోటీన్ ఏం తేడా లేదండి, మేము దీని ఫీడ్ అలాగ చేస్తున్నాం. సో మీకు చెప్పాను కదా, దీంట్లో అడ్వాంటేజ్ అంటే కొంచెం పెద్ద గుడ్లు వస్తాయి. సో వీ కెన్ గివ్ యూ బిగ్గర్ ఎగ్స్ ఫర్ దిస్ ఇది. అండ్ రెండోది
బర్డ్ బాగా స్టడీ బర్డ్ అండి. సో దీనికి మందులు అవన్నీ అంత అవసరం ఉండదు, యాక్చువల్లీ ఆల్మోస్ట్ అవసరం ఉండదు. సో దట్స్ ద అదర్ ఎఫర్ట్ వీఆర్ డూయింగ్ అనమాట. యాంటీబయాటిక్స్ అని ఎలా తగ్గించాలని. సో సార్ బేసిక్ గా ఎగ్ కుక్ చేస్తున్నప్పుడు అంటే మోస్ట్లీ ఇలా బాయిల్డ్ ఎగ్ కాకుండా మనం కర్రీస్ కానీ ఆమ్లెట్స్ కానీ వేసుకున్నప్పుడు సాల్ట్ అనేది తగ్గించేసుకోవాలి అని అంటారు. లైక్ ఎగ్స్ లో సాల్ట్ కంటెంట్ ఆల్రెడీ ఉంటుంది అని. ఎగ్స్ లో సాల్ట్ ఏముండదండి, ఎగ్స్ లో సాల్ట్ ఏముండదు. సో మీరు సాల్ట్ వేసుకోవాల్సిందే. టిపికలీ మనది ఏమవుతుందంటే వెస్ట్ లో సాల్ట్ కంటెంట్ ఇస్ వెరీ హై. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన టేస్ట్ ఒక మాదిరి టేస్ట్ సాల్ట్, ఎందుకంటే వాళ్ళు మనలా మసాలాలు అది వేసుకోరు. అది కాక వాళ్ళకి ఏమైందంటే హిస్టారికల్ గా చూసారంటే ఒక 1000 సంవత్సరాల క్రితం రెఫ్రిజిరేషన్ అన్నది లేదు. సో మనకి ఇండియాలో ఏంటంటే 365 రోజులు ఏదో పంట పండుతుంది. సో ఏదో ఫుడ్ ఉంటుంది, వాళ్ళకు ఉండేది కదా అలాగా. సో మిల్క్ అనుకోండి 6 నెలలు మొత్తం స్నోలో ఉన్నప్పుడు మిల్క్ ఉండేది కాదు, ఏముండేది కాదు. సో అట్లాగా వాళ్ళు ఏం చేశారంటే ప్రాసెసింగ్ స్టార్ట్ అయింది, వాళ్ళకి చీజ్ స్టార్ట్ అయింది. లేకపోతే మీరు సాసేజ్లు ఇవన్నీ కూడా అక్కడ ఎందుకు స్టార్ట్ అయినాయి అంటే వాళ్ళకి అది మిగతా 6 నెలలు 5-6 నెలలు మొత్తం స్నోలో ఇదైపోయినప్పుడు వాళ్ళకి ఫుడ్ కావాల్సి వచ్చి ప్రాసెసింగ్. కానీ ఓన్లీ వే యూ కుడ్ స్టోర్ ఇట్ ఈస్ లాట్ ఆఫ్ సాల్ట్. అదవుతుందా? సాల్ట్ ఒక్కటి వేసేసి దాన్ని అలా చేసేవారు నిల్వ పెడతానికి. సో అందుకని ఇప్పుడు మనం కూడా పచ్చడి తింటాం అనుకోండి, ఎంత తింటాం మనం? కొంచెం రైస్ ఎక్కువ తినేది, దాంట్లో కొంచెం పచ్చడి కలుపుకొని తింటాం. సో పచ్చడి అవన్నీ ఏంటి, సాల్ట్ అదేసి నూనె సాల్ట్ వేసి మనం ప్రిజర్వేషన్, అంతే కదా. ఇయర్ అంతా మనం మామిడికాయ పచ్చడి ఉండేదట్టు, మామిడికాయలు తినేదట్టు అట్లాగనమాట. సో దట్ ఈస్ ద లాజిక్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా ఎక్కువ సాల్ట్ తింటారు, మనం అంత తినం, మన దాంట్లో అంత ఉండదు. సో మనం అంత వరి అవుతానికి నా ప్రకారం, సో నేనైతే యాక్చువల్లీ ఐ డోంట్ వరీ అబౌట్ సాల్ట్ ఎట్ ఆల్ అండి. అది కూడా మెయిన్ ఏమవుతుందంటే తింటున్న కార్బ్స్ వదిలేసి ఈ మిగతా ఐటలన్నింటినీ మీకు బీపీ కానీ ఏదన్నా అని ఇవన్నీ కూడా దే ఆర్ మోర్ రిజల్ట్ ఆఫ్ ఈటింగ్ మోర్ కార్బ్స్. అండ్ అన్ఫార్చునేట్లీ మనం ఇండియాలో ఏంటంటే మనం చాలా కార్బ్స్ తింటాం. మన రైస్ కానీ చపాతీ కానీ దాని అన్నిటిలో కూడా మీరు చూస్తే కార్బ్స్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ ద మేజర్. అందుకనే మనం డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయాం వరల్డ్ కి. అంటే అది ఒకటి ఏంటంటే మనకి జెనెటిక్ లా కూడా మనం అలా డెవలప్ అయ్యాం. మనకి జెనెటిక్ ఇష్యూ కూడా ఉంది సౌత్ ఏషియన్స్ కి. బికాజ్ మనం ఏంటంటే హిస్టారికల్ గా ఏమంటే ఫుడ్ ఎక్కువ ఉండటం తక్కువ ఉండటం వాజ్ హౌ ఇట్ ఇస్. సో తినేసి మనకు పొట్టదంతా కూడా వస్తానికి కూడా కారణం అదండి. ఎందుకంటే అది ఉన్నప్పుడు తినేవాళ్ళం, లేనప్పుడు అది హెల్ప్ చేసేది. మీకు చెప్పాను కదండి, మా చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసేది ఇలాగా, నాకు చాలా ఇష్టం. ఇది మా ఇంట్లో అందరికి, పిల్లలకి అందరికి ఇష్టం. కానీ ఇదిగో చాలా సింపుల్ ఇదండి ప్రాసెస్. సో చూసారు కదా, మేము కొంచెం వెన్న అంటే అప్పట్లో ఇంట్లో గేదెలు ఉండేవి. సో ఆ వెన్నపూస అంతా నేనే ఇలాగా సో మళ్ళీ దీని మీద రాసుకుని అలా తినేవాడిని. సో ఇది 3 స్లైస్లు 4 గుడ్లు వేసుకుని చెప్పే కదా, నేనైతే టెస్ట్ చేసుకున్నాను. నేను నా షుగరు చూస్తే 15-20 పాయింట్ల కన్నా పెరగదు ఎప్పుడు. అండ్ చాలా మంది డెఫినెట్ గా నాకు దాంట్లో. సో ప్రస్తుతం ఏంటంటే నేను ఏది చేసినా నేను అలా టెస్ట్ చేసుకుని చేస్తాను. ఫుడ్ అంటే బాగా ఇష్టం నాకు. ఐ మీన్ ఫుడ్ అది అది చేసుకుంటాను. అండ్ ఐ హెల్ప్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆల్సో త్రూ దిస్. అండ్ దేర్ ఆర్ సమ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఇన్ ద సిటీ అండ్ ఆల్ దట్. సో వాళ్ళందరికి కూడా నేను విధంగా చెప్పాలంటే న్యూట్రిషన్ అడ్వైజ్ నేనే చెప్తా ఉంటాను. అండ్ స్టాన్ఫర్డ్ లో నేను న్యూట్రిషన్ మీద యాక్చువల్లీ సర్టిఫికేట్ కోర్స్ కూడా చేశానండి కోవిడ్ లో. కోవిడ్ టైంలో చాలా నేను ఒక న్యూట్రిషన్ మీద, న్యూట్రిషన్ సైన్స్ మీద, న్యూట్రిషన్ పాలిటిక్స్ మీద ఒక 20 పుస్తకాలు చదివానండి. చదివి దెన్
సో సార్ కోవిడ్ టైంలో ఏంటి అని అంటే ఈ ఎగ్స్ కానీ లేకపోతే చికెన్ కానీ ఇది తినకూడదు అని చెప్పేసి బాగా ప్రచారం జరిగింది. సో దానిపైన మీ అభిప్రాయం? అదే అప్పుడు యాక్చువల్లీ మీరు చూస్తే అండి, ఇది కోవిడ్ మన లాక్డౌన్ డిక్లేర్ చేయకుండా Jan 15th ఆ టైంకి మీకు ఇందాక చెప్పాను కదా, ఈ ఎన్జిఓస్ ఇవన్నీ వాట్సాప్ల ద్వారా జనాలకి బాగా దుష్ప్రచారం చేసి భయపెట్టేశారండి. కానీ యాక్చువల్ లాక్డౌన్ పీరియడ్ వచ్చేటప్పటికి కన్సంప్షన్ బాగా పెరిగింది రెండు కూడా. ఎందుకంటే అప్పటికి గవర్నమెంట్ రెస్పాండ్ అవుతాం, ఇవన్నీ అపోహలు నమ్మొద్దని చెప్పి జనాలకు కూడా బాగా అవగాహన వచ్చింది. ఏంటంటే బెస్ట్ యాక్చువల్లీ మనకి ఇమ్యూనిటీకి ప్రోటీన్ కావాలి, ఇవన్నీ కావాలి, B12 కావాలి ఇదని చెప్పి. సో చాలా కన్సంప్షన్ పెరిగిందండి అంత. యాక్చువల్లీ మాకు ఆ 2-3 నెలలు నరకం కనిపించిన జనవరి నుంచి లాక్డౌన్ March 20th వరకు ఒక విధంగా 1st April వరకు లిటరల్ గా అండి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఎప్పుడు హిస్టారికల్ గా ఎప్పుడు అంత ఇష్యూ చూడలేదు మేము. సో కానీ ఒక విధంగా బెస్ట్ థింగ్ అవుతుంది మాకు అదే అండి. ఇంకా దాని తర్వాత మీరు కన్సంప్షన్ చూసారంటే చాలా పెరిగిపోయింది ఇండియాలో. సో ఇప్పుడు కానీ ఒకటి ఏంటంటే మా దగ్గర నుంచి కూడా ఫెయిల్యూర్ ఉంది. ఏంటంటే ఈ డే అండ్ ఏజ్ లో అన్నిటిని కొంచెం అడ్వర్టైజ్మెంట్ల వల్ల జనాలు గుర్తు చేస్తాం, బిల్లగోనండి ఏదైనా లేకపోతే ఇది మీరు అన్నిటికీ ఎంతెంత ఖర్చు పడుతున్నారో ఆ విధంగా మేము మా ఇండస్ట్రీ మేము జనాలకి అవగాహన పెంచడానికి మేము స్పెండ్ చేయట్లేదు. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ మేము ఫిక్స్ చేయాలి. ఈ నాలెడ్జ్ పెంచుతాం అదంతా అని. ఐ థింక్ అది మేము ఎప్పుడు చేసాము కానీ దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేదు. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ నౌ. ఓకే, సో మేడం మీరు వచ్చి నా ఫేవరెట్ డిష్ ట్రై చేయండి. అఫ్కోర్స్ నేను ఫుల్గా మీకు 4 గుడ్లు వేయలేదు, ఓన్లీ 2 eggs చేశాను. ప్లీజ్ టేస్ట్ చేసి ఎలా ఉందో ప్రేక్షకులకు అందరికి చెప్పండి. సో చూస్తున్నాం కదా సురేష్ గారు చేసినటువంటి, అంటే సురేష్ గారి స్టైల్లో హెల్దీ వేలో ఎగ్ అయితే కుక్ చేశారు. సో దీన్ని ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. నిజంగా సార్ ఇది కంప్లీట్ బాయిల్డ్ లాగా లేదు, అలా అని కంప్లీట్ పచ్చిగా కూడా లేదు. నిజంగా నేను కూడా మీ టైప్ ఆఫ్ హెల్దీ అంటే హెల్దీ అని అంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ గా దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ యూ కెన్ డూ టు యువర్ సెల్ఫ్. యా, అంటే ఈజీగా కూడా అయిపోతుంది విత్ ఇన్ 5 minutes. మీకు ఐ థింక్ ఆ బ్రెడ్ లో కూడా ప్రోటీన్ ఉన్నట్టుంది, హై ప్రోటీన్ బ్రెడ్ ఇది. సో ఐ థింక్ మీకు దగ్గర 30 గ్రాములు 4 గుడ్లతో 3 స్లైస్ అంటే మీకు ఆ 30 గ్రాముల ప్రోటీన్. సో మీరు ఆల్మోస్ట్ 50% మీ డైలీ ప్రోటీన్ దాంట్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.